ఈరోజు నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ అంటే అవినీతి, అవినీతి అంటే కాంగ్రెస్. దానికి ఒక కేస్ స్టడీ ఇయ్యాల ఆర్మూర్ నియోజకవర్గం. రాష్ట్ర వ్యాప్తంగా గల్లీ నుంచి ఢిల్లీ దాకా ఎట్లా వసూలైనాయో సీఎం రేవంత్ రెడ్డి వాళ్ళ 7 బ్రదర్స్ జిల్లాలో పిసిసి ప్రెసిడెంట్ చీఫ్ అడ్వైజర్ సుదర్శన్ రెడ్డి కనుసైగల్లో ఆర్మూర్లో అవినీతి జరుగుతుంది. దానికి సజీవ సాక్ష్యం ఇది. ఏసీబీ డ్రాప్ అయ్యింది, 20 కోట్ల ఆస్తులు దొరికినాయి. ఏంది అంటే ఇక్కడ పీవీఆర్ కనుసైగల్లో, పీవీఆర్ అంటే పైసా వసూలు రెడ్డి. ఎప్పుడు మాట్లాడాలనే పేరు కూడా తీసుకోలేదు 2 ఏళ్లలో. ఫస్ట్ టైం ప్రెస్ మీట్లో తీసుకుంటున్నా అంటే తప్పలేదు. 200 మంది బాధితులు ఫోన్ చేసి ఈ పైసా వసూలు రెడ్డి ఆధ్వర్యంలో కష్టపడి సుదర్శన్ రెడ్డి ఆజ్ఞ మేరకు మున్సిపల్ కమిషనర్ తెచ్చుకున్నాడు ఇక్కడికి, రాజు అని. మేము కాదు, ఇది కాంగ్రెస్ ప్రభుత్వంలోని ఏసీపీ అధికారులు ట్రాప్ చేసినటువంటి మున్సిపల్ కమిషనర్ రాజు. ఇవాళ ఆర్మూర్లో పటాకులు కాల్చుకున్న కొంతమంది ప్రజలు. కాంగ్రెస్ వాళ్ళ అవినీతి ఎట్లుందంటే వీడు నోటీసులు ఇచ్చుడు, వాడు వినయ్ కుమార్ రెడ్డి గారు కలెక్షన్ చేసుడు. వరుస పెట్టి చెప్తా, పీవీఆర్ అంటే పైసా వసూలు రెడ్డి అని ఆ బీజేపీ వాళ్ళు వీళ్ళు సోషల్ మీడియా లేచారు. అప్పుడు ఏమనలే, నేను 2 ఏళ్ళకి ఎప్పుడు మాట్లాడలే. వీళ్ళు అన్ని ఆధారాలతో చిట్ట పదులతో మాట్లాడుతున్నాడు. లేకపోతే వీడు ఇంట్లో తాళి కూడా గుంజుకునేటట్టున్నాడు, ఆడోళ్ళ మీద తాలిబొట్టు కూడా గుంజుకునేటట్టున్నాడు రాణిస్తే. ఈ కాంగ్రెస్ ఏంటంటే వీళ్ళు ఫాదర్ ఆఫ్ ద కరప్షన్ పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఇవాళ ఒక్కోళ్ళు కాదు, ఒక్క మన నియోజకవర్గంలోనే గొట్టుముక్కల గ్రామంలో గంగామోహన్ అని ట్రాప్ అయిన సెక్రటరీ. వీళ్ళు విలేజ్ సెక్రటరీ, పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్. నందిపేటలో ఒక ఎంఆర్ఓ అయిండు, నందిపేటలో ఆయన ట్రాన్స్ఫర్ అయిండు, బదిలైండు. దాన్ని ఒకటేమో నందిపేటలో సెక్రటరీ శ్రీ, ఆయన పేరు సెక్రటరీ, నందిపేట సెక్రటరీ ఏదో పేరుంది, ఈ పేర్లు ఎందుకులే అధికారులే. ఎంపీడీఓ ఆఫీస్లో శ్రీనివాస్ శర్మ. ఎంవీఐ ఇగో బ్రేకులు లేని అవినీతి వివేకానంద రెడ్డి. పాపం వీళ్ళ మీద ఫోర్స్ పెట్టి వసూలు చేపిస్తున్నారు. వీళ్ళకు వసూలు చేయాలని ఉండేనో లేదో నాకు తెలియదు, కానీ కెమెరాలు పెట్టి ఇప్పుడు వివేకానందరు తీసుకెళ్తా ఇయ్యాల మున్సిపల్ ఆఫీసులో కెమెరా ఉంది. ఆ కెమెరాకు కనెక్షన్ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ వినయ్ కుమార్ రెడ్డి ఫోన్లా. ఏంటంటే వాడు అక్కడి నుంచి ఇట్లా చూస్తాడు, ఆపరేట్ చేస్తాడు. ఇట్లున్నాయి మా దగ్గర వీడియోలు కూడా ఉన్నాయి, ఇట్లా కెమెరాలు ఉంటాయి, ఇట్లా యాప్ ఉంటుంది, ఐకాన్ హెచ్ఐకే ఇట్లా ఐ లుక్ అనే యాక్సెస్ ఉంటుంది. యాక్సెస్ ఉంటే యాక్సెస్లో చూస్తాడు వీడి దగ్గరికి ఏం ఫైళ్ళు వచ్చినాయి, ఏం ఫైళ్ళు పోయినాయి. ఇక ఈ ఎంబీఐ ఆర్మూర్లున్నాయి, ఎంబీఐ అవి ఏసీబీ ట్రాప్. తర్వాత ఇగో కట్టలు చూడు, 20 కోట్ల ఆస్తులు. 20 కోట్ల ఆస్తులు ఒక మున్సిపల్ కమిషనర్ గ్రేడ్ 1 ఆఫీసర్ దగ్గర అంటే రాష్ట్రం మొత్తం మీద ఎంతమంది మున్సిపల్ కమిషనర్ ఉన్నారు, ఎంతమంది అధికారులు ఉన్నారు, ఎంతమంది ఏమేం జరుగుతుంది, ఏమైతుంది ఈ రాష్ట్రంలో, అది రేవంత్ రెడ్డి సమానం చెప్పాలా. మా జిల్లా ప్రెసిడెంట్, పిసిసి ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ కనుసైగల్లో సొంత ఊరు ఇక్కడనే భీమ్గల్లోని రహమత్ నగర్ పక్కన. ఇయ్యాల దొంగ అన్నట్టు వాళ్ళు అవినీతి చేసి ఎంత ఘోరం అంటే ఇదంతా 1 ఇయరే, ఈ కథ అంతా 1 ఇయరే. మీడియా మిత్రులు ఇక మరి 2 ఏళ్లలో ఏమైందో తీస్తున్నాం. 470 కొత్త ఇండ్లకు ఇంటి నంబర్లు ఇచ్చిండు. 470 ఇంటికి 1,00,000, 2 లక్షలు, 3 లక్షలు, 5 లక్షలు. ఓ పెట్రోల్ పంప్ ఆయన ఫోన్ చేసి, మన పెట్రోల్ పంప్ పర్మిషన్ వచ్చిందట, 20 లక్షలు 30 లక్షలు ట్యాక్స్ అవుతుంది, నాకు 10 లక్షలు ఇస్తే నేను చేస్తా. ఏంది అంటే ఈయన నోటీసు ఇవ్వాలా. ఇలా 1000 నోటీసులు పెండింగ్లు ఉన్నాయి ఆర్మూర్లో. 1000 నోటీసులు మొత్తం జిరాక్స్ కాపీలు విలేకరులకు ఇస్తా. సుదర్శన్ రెడ్డి మౌనంగా ఎందుకుంటుండు? పిసిసి ప్రెసిడెంట్ జిల్లా ఈయన్నే. నిన్నగాక మన భీమ్గల్కి వచ్చినావు, నీకు సోయి లేదా, సిగ్గు లేదా? ఇవాళ మా మీద మాట్లాడతారు. మళ్ళా మాట్లాడితే నోట్లకెంచి వెళ్తే అవినీతి అంటారు. అవినీతి చేసేది మీదే, దొంగ అన్నట్టు. ఇవాళ యాడ ఇల్లు కనబడితే కాకులు కట్టవాలన్నట్టు అంటారు. ఇళ్లకు మొరం పడితే ఒక్కోడు వచ్చుడు, ఇసుకే పడితే పాత చైర్మన్ వచ్చుడు.
కొత్తోడచ్చుడు వీడచ్చుడు ఏంటంటే అన్న పంపించింది అన్న కోనే అన్న పైసా వసూలు రెడ్డి పివిఆర్ పేరు ముందే పెట్టింది అలా బాబు పుట్టినప్పుడే పెట్టినట్ట నీకు దొంగ అని నేను ఎప్పుడు అటు పేరు తీయాలి ఎందుకంటే అటు చెప్పరాజు కూడా కాదు కౌన్సిలర్ కాదు ఎంపీటీసీ కాదు సర్పంచ్ కాదు నేనేం మాట్లాడాలి నేను జిల్లా అధ్యక్షుని నుండి 2 సార్లు ఎమ్మెల్యే ఉండి 25 ఏళ్ళు ఒకటే పార్టీలో ఉండి ఉద్యమ స్ఫూర్తి ఉన్నోని ఆరుమూరులో ఉద్యమం సంతోష్ రెడ్డి పోయిన తర్వాత ఉద్యమం రగిలిచ్చినోని నేను ఏం ఏందిరా అంటే ఒక్క దాంట్లో కాదు దందా ఇంటి నెంబర్లో దందా 470 ఇల్లు ఇంటూ 2 లక్షలు వేసుకుని 9 కోట్లు అయిపోయాయి కదా ఇంటికి 2 లక్షలు ఇక మామిడిపల్లి నుంచి మామిడిపల్లి సీనియర్ విలేకరు సాక్ష్యం ఉన్నాడు ఆడు రైల్వే బ్రిడ్జ్ పోతే అన్న మా ఇల్లు అన్ని పోతున్నాయి నేను విలేకరణ మా ఇల్లు కూడా పోతున్నాయి కాశీరామ్ ఇల్లు పోతున్నాయి పోషెట్టి మున్నూరుకాపు ఇల్లు పోతున్నాయి చిన్నారెడ్డి ఇల్లు పోతున్నాయి అంటే ఇక్కడి నుంచే పెరికేడు దాకా 450 ఇళ్ళకు గాను రోడ్లు వైండింగ్ లో పోతుంది అయ్యా కేటీఆర్ గారు మీకు దండం పెడతా మా రోడ్డును కొద్దిగా తగ్గిస్తే వాళ్ళంతా బతికి బయటపడతారు పేదోళ్ళు ఉన్నారు కూలోళ్ళు ఉన్నారు దుకాణం నడిపించుకుంటూ ఉన్నారు దుకాణాల పనిచేసే వాళ్ళు ఉన్నారు ఛాయ్ దుకాణాలు ఉన్నారు టిఫిన్ సెంటర్లు ఉన్నారని దండం పెట్టి కాళ్ళకు దండం పెట్టి నేను కొద్దిగా రోడ్ చిన్నగా వేయించాను 450 కుటుంబాలు కదా మరొక ఎమ్మెల్యేగా ఉన్నాం మనం బైపాస్ రోడ్ అయింది దానికి అదనంగా అసలు ట్రాఫిక్ ఇక్కడ అత్తలేదుగా అని చెప్పి వేయించాను ఈ 450 మడిగలకు దుకాణాలకు షాపింగ్లకు ఇంక్లూడింగ్ ఆనంద్ హాస్పిటల్ నోటీస్ ఇవ్వాలా ఈయన దగ్గరకోవాలా చేతులు కట్టుకోవాలి అన్న ఏంటంటే నువ్వు ఏ పార్టీ నువ్వు కాంగ్రెస్ అయితే ఓకే నీ బీజేపీ టీఆర్ఎస్ మరి సైకో ఎమ్మెల్యేగా డ్రగ్ స్ట్రీట్ ఎక్కడ పోయినా అర్థమవుతుంది అవినీతి మీద మాట్లాడుతూ అంటాడు జీవన్ రెడ్డి అంటాడు ఇంకోటి అంటాడు మరి ఇద్దరు కలిసి ఇద్దరు కలిసి దోసుకుంటారో ఏందో తెలియదు ఎమ్మెల్యే గారు 450 ఇళ్లకు షెటర్లకు దావకాన్లకు ఆనంద్ హాస్పిటల్ 30 లక్షలు గౌతమి హాస్పిటల్ 10 లక్షలు ఆద్య హాస్పిటల్ 8 లక్షలు అరే మీ అయ్యా సొత్తావరా అధికారులు అడ్డం పెట్టుకో పాపం అధికారులు బలైపోతుంది పోస్టింగ్ ఇచ్చిన నేను నీ అయ్యా సొత్తావరా పోస్టింగ్ వాడు చదువుకొని గ్రేడ్ 1 ఆఫీసర్ వాడితో అవినీతి చేపిస్తుంది పాపం వాడు గ్రేడ్ 1 ఆఫీసర్ గ్రూప్ 1 ఆఫీసర్ కెమెరా పెట్టి నువ్వు వసూలు చేస్తావా చెయ్యకపోతే నీ సంగతి చెప్తావు సగం ఇప్పుడు 20 కోట్ల డాక్యుమెంట్లలో వినయ్ రెడ్డి గారికి సగం కమిషనర్ గారికి సగం మరి 3 రోజులే మళ్ళీ పెద్ద పెద్ద ఫైరవులు నడుతున్నాయని తెలిసినాయి పట్క పేరు ఆంధ్రజ్యోతిలో వచ్చింది అన్ని పేపర్లు వచ్చినాయి ఇప్పుడేమో దుకాణం బంద్ అయింది 3 రోజులే సప్పులే సెంచర్ కూడా జైలుకు పోయింది ఎన్బిఐ జైలుకు పోయి ఆస్తులన్నీ సీజ్ అయింది నేనేమంటారు ఒక చిన్న ఆర్మూర్ మున్సిపాలిటీలో ఒక ఆర్మూర్ నియోజకవర్గంలో నందిపేట మండలం మాక్లూరు మండలం డొంకేశ్వర మండలం ఆలూరు మండలంలో అవినీతి పోలీసుల దాంట్లో అవినీతి సిఐ విచ్చలవిడిగా దోసుకుంటు సిఐ కల్లుబట్టల కాడ నుంచి దోసుకుంటాడు కల్లుబట్టలో చికెన్ దుకాణం కుమార్ అని చికెన్ దుకాణం ప్రెసిడెంట్ ఉంటాడు వాడి దుకాణం కూడా నువ్వు చికెన్లు పంపించాలా ఈ పోలీసు వాడిని పంపించాలన్నట చికెన్ ఈ వినయ్ రెడ్డి గారి ఇంటికాడ దావతులు వస్తే పంపించాలన్నట ఏమ్రా నువ్వు చికెన్ కుమార్ అందరు దాని దగ్గర చికెన్ తిన రోజు ఉండడు నేను మచ్చాల సాయనని ఫోన్లు చేస్తూ పేర్లతో సహా చెప్పాలి కదా మరి ఆయన గోడౌన్ కడుతున్నాడు నీకు 42 లక్షలు ట్యాక్స్ అయితే నువ్వు 10 లక్షలు ఇవ్వు 5 లక్షలు ఇచ్చిందట పాపం హాస్పిటల్లో పైసలు 8 హాస్పిటల్ మీరు విలేకరు పోయి అడగండి ఓనర్లు 8, 9, 10 హాస్పిటల్లో పైసలు ఇల్లు నంబర్లో పైసలు ఇక వెరైటీ ఏంటంటే కాంగ్రెస్ వాడు అపార్ట్మెంట్ గుర్తుపెడితే కూడా పైసలు అవుతుంది పాపం కాంగ్రెస్ వాడు బీజేపీ వాడు రియల్ ఎస్టేట్ వీళ్ళు వెంచర్లు చేస్తారు ఈ మహేందర్ అనేటోళ్ళు ఇట్లాంటి వాళ్ళు అందరూ ఇక్కడ వెంచర్లు చేస్తారు బబ్బులు చేస్తారు ఇంకో వేరే అందరు అన్ని వెంచర్లలో పైసలు మొత్తం వెంచర్లే బంద్ చేసారు 6 నేను పోయిన తర్వాత 2 ఏళ్లలో ఒక కొత్త వెంచర్ రాలే ఏంద్రా అంటే పైసా వసూలు రెడ్డి ట్యాక్స్ కట్టాలన్నా మేము ఈ పాతోడు కట్టాలన్నా పోలీసు ట్యాక్స్ కట్టాలన్నా రెవెన్యూ ట్యాక్స్ కట్టాలన్నా పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ ట్యాక్స్ కట్టాలన్నా నేను ఎంత ట్యాక్సులు కట్టాలా నాకు వద్దు దందా అని పారిపోతున్నారు 6 నుంచి ఒక్క కొత్త వెంచర్ రాలే ఒక్కటి అచ్చా కొత్త నంబర్ కాదు మా 10 ఏళ్ళలో వేసిన వెంచర్లకు కూడా పైసలు అది ఎన్ఓసి రావాలి కదా ఎల్పి నంబర్ కావాలి కదా దానికి పైసలు ఇక వీళ్ళు కొత్తగా నేను కలెక్షన్ కింగునని చెప్పి జిల్లాలో అత్యధిక కలెక్షన్ చేసిన కమిషనర్ ఎవరు ఉండాలని పేరు రావాలని వీడు పైసా వసూలు రెడ్డి వినయ్ రెడ్డి ఇద్దరు కలిసి హైయెస్ట్ ట్యాక్స్ వసూలు చేసి పీడించి ఇడ్లీ సెంటర్ వరకు డాగెత్తారట పొద్దున ఎత్తురు రాకేష్ అని ఇడ్లీ సెంటర్ అయినా బోర్ ఎత్తురట నోటీసు పంపించినట నోటీసు కలెక్షన్ వీడు నోటీసు పంపాలా వినయ్ రెడ్డి గారి ఇంటికి వాడు పోవాలా అన్న ఏంది మీ కమిషనర్ పంపించిన అయ్యో పంపించిందా అని ఫోన్ తీసి చూడు మనోడే చూసి కొద్దిగా సెటిల్ చేయి
ఇది ఏందందా ఇదంతా ఇసుక పంతు రోడ్లు షాపులు పంతు రోడ్లో స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఉన్నాయి షాపులు పాత బస్ స్టాండ్ లా విలేకరులు అందరికి తెలుసు అలా షామన్ మావాడు కొడుకుతాడు నోటీసు 3 లక్షలు షటర్కి 3 లక్షలు ఈడ అల్జాపూర్ మైనర్ కౌన్సిలర్ నడిక నేను ఎమ్మెల్యే నా ఇల్లుంది నా ఇంటెనక 2 మడిగలు వాడు చిట్టిరెడ్డి అని ఒకడు బినామీ వాడి పేర్లు ఏమి గెలాడు కుక్కల కంటే ఈనమైపోయారు ఊరు కుక్కలు లెక్క ఈడ చెప్పుల దుకాణం ఉంది ఆడ కెనాల్ ఉందని కోట్లాట నడుతుంది కట్టిన షట్టర్కే పంచాయతీ ఉంది జిల్లా కలెక్టర్ కంప్లైంట్ ఇచ్చిర్రు రెవెన్యూ ఆఫీసర్లకు ఇచ్చిర్రు కెనాల్ బౌండరీ మీద ఉందని వేరే కెనాల్ బౌండరీ మీద బోర్డు మీద బాగా అయితే రాత్రి కూడా కొట్టి మళ్ళీ పైసలు వసూలు చేసి హౌసింగ్ బోర్డులో పైసలు వసూలు ఈడ 2 షట్టర్లు ఒకటి చిట్టిరెడ్డి గారిది ఒకటి వినయరెడ్డి గారిది మీరు పోయి చూడండి ఇప్పుడు నడుస్తున్నాయి ప్రజెంట్ కన్స్ట్రక్షన్ నడుస్తుంది సార్ విలేకరులకు దండం పెట్టి చెప్తున్నా నేను ఎప్పుడు ప్రెస్ మీట్ పెట్టలే మీ దగ్గర ఆరుమూరులో నిజామాబాద్లో పెట్టిన ఎందుకంటే ప్రతిపక్షంలో ఉన్నారా మనం ఉన్నాం పాలక పక్షం వాళ్ళు కొద్దిగా సమయం ఇవ్వాలని చెప్పిన ఇదేం దోపిడి అండి ఇచ్చే 6 గ్యారెంటీలు వీకినాయి ఒప్పుకున్న 420 హామీలు పోయినాయి సిద్ధులగుట్ట మీద రైతు బంధు రైతు బీమా పోయింది ఇక ఒక్కటి కాదు బాధితులు అంటే వాళ్ళు నా దగ్గరకు వస్తారు బాధితులు నేను చెప్పిన వాళ్ళందరికీ మళ్ళీ మీడియా సాక్షిగా నంబర్ ఇస్తున్నా ఆర్మూర్ పట్టణంలో కానీ ఆర్మూర్ రూరల్లో కానీ మీరు ఆర్మూర్ నియోజకవర్గంలో ఎవరన్నా మిమ్మల్ని అధికారులు కానీ పోలీసులు కానీ ఎంఆర్ఓ కానీ ఆర్డీఓ కానీ ఏదైనా పైసలు అడిగితే నా నంబర్ రాసుకోండి నాకు ఫోన్ చేయండి మేమే కంప్లైంట్ బాక్స్ పెడుతున్నాం వెంకటేశ్వర కాలనీ నా ఇంట్లో 99496 ఆల్ 9s నా నంబర్ నా పిఎల్ నంబర్లు ఉన్నాయి మీ దగ్గర నాకు ఇయ్యూరి నేను వచ్చి కూర్చుంటాం 450 ఇచ్చి నోటీసులు మంచికి 2 లక్షలు ఇవ్వాలా ఇప్పుడు ఇయ్యని వాళ్ళందరికీ పోయినాయి అచ్చా దవాఖాన్లలో హాస్పిటల్లో డాక్టర్ చెప్తారు సార్ నా పేరు చెప్పకు అన్నిటికీ నోటీసులు ఏంటంటే నీకు ఫైర్ లేదు నేను 18 ఏళ్ళ నుంచి దగ్గర దవాఖాన్లు అంతకుముందు 2009 కంటే నువ్వే కదా ఇడున్నది 10 ఏళ్ళ అధికారం ఉంది కాంగ్రెస్ పార్టీ కదా 2009 2014 దాకా ఉన్నది వాళ్ళే కదా 2005 4 నుంచి 9 దాకా ఉన్నారు కదా మరి అప్పుడే కదా ఇవన్నీ కట్టిన బిల్డింగ్లు నాయన రోడ్లు ఎత్తే రోడ్ల మీద ట్యాక్స్ 3 లక్షల గజాలు ఇచ్చిన నేను ఆర్మూర్ ప్రజలకి 18 ఫంక్షన్ హాల్ కట్టించిన అన్ని ఫంక్షన్ హాల్లో పోయి పుల్ల పెడతాడు ఫండ్స్ ఆపేస్తాడు 50 కోట్ల రూపాయల ఫండ్స్ కేసీఆర్ గారు ఇస్తే అవి ఆపేసిండు 2 ఏళ్ళు ఏందిరా అంటే నన్ను ఓడగొట్టిరు ప్రజలు నాకు 40,000 ఇచ్చారు అని చెప్పి వాడు మాట్లాడతాడు నేనేమంటే ఒక్కటి కాదు ఇక ఒక్క మొత్తం ఆర్మూర్ కేర్ ఆఫ్ అవినీతి కేర్ ఆఫ్ వినయ్ రెడ్డి పైసా వసూలు రెడ్డి కింద అధికారులు 50-50 పార్ట్నర్షిప్ ఏంటంటే 50-50 50 ఈళ్ళకు 50 ఏసీపీకి 50 ఈయనకు 50 సిఐకి 50 ఈయనకు 50% ఆయనకు మేము జిల్లా కలెక్టర్ సిపి కూడా చెప్పినాం జిల్లా కలెక్టర్ ఇప్పుడు పోయి చూడయాడ కెమెరా ఉందని చెప్పినాం రిజిస్ట్రేషన్ ఆఫీస్లో చిట్టిబాబు గారు రిజిస్ట్రేషన్ ఆఫీసులు ఇన్ఛార్జ్ భూపేందర్ గారు ఆ ఎంఆర్ఓ ఆఫీసులు ఇన్ఛార్జ్ పోలీస్ స్టేషన్ ఇన్ఛార్జ్ ఈడే పైసా వసూలు రెడ్డి గారు ఈ ఎంఆర్ఓలకు ఇన్ఛార్జులు రిజిస్ట్రేషన్ ఆఫీస్ కూడా కూర్చున్నారండి కొంగల్ లెక్క రిజిస్ట్రేషన్ చెక్ రిజిస్ట్రేషన్ అయిందా సార్ ఇలా ఎవరు రిజిస్ట్రేషన్ అయినాయి సార్ వీడు రిజిస్టర్ రిపోర్ట్ చేసుడు వాడి దగ్గర ఒక కెమెరా వీడు ఎమ్మెల్యే కాదు చెప్రాజు కాదు కౌన్సిలర్ కాదు కార్పొరేటర్ కాదు కెమెరాకి యాక్సెస్ మరి రేవంత్ రెడ్డితో దోసుకోమనే వీళ్ళని ఇన్ఛార్జీలు పెట్టిండా రేవంత్ రెడ్డికి ఈ విషయం తెలియదా మీ ఇంటెలిజెన్స్ పని చేస్తలేదా పని చేయకపోతే మీ ఇంటెలిజెన్స్ లేకపోతే ఇవన్నీ ఎట్లయితే చెప్పండి ఇవన్నీ మీ ఇంటెలిజెన్స్ తోనే కొట్టింది మొన్న పోయి కాళ్ళు పట్టుకున్నాడు కదా రేవంత్ రెడ్డి దగ్గర నన్ను ఇన్ఛార్జ్ మార్చొద్దని ఇదేం దొంగతనం సార్ చైన్ స్నాచర్ లెక్క అయిపోయా దోపిడి మూట దొంగల మూట అయిపోయింది కాంగ్రెస్ ఇన్ఛార్జీలు ఈ రాష్ట్రంలో ఈ మేం కాదు సార్ మీ పేపర్లు వచ్చినాయి నా రాతలు కాదు నేను భరించలేక నా కళ్ళకి నీళ్ళు వచ్చి పెడుతున్నా ప్రెస్ మీటు గిట్ల దోసుకున్నాడా ఇది ఓడిపోయి 2వ ప్లేస్ నుండి 40,000 ఓట్లు వస్తే గింత దోసుకుంటే ఇటు కసకనే ఎప్పుడో పొరపాటున మొన్నగిన ఇటు బీజేపీ ఓడిపోయి ఈడత్తి మొత్తం ఆర్మూరి ఇళ్ళ కాడ నుంచి దోసుకుపోతున్నాయి ఇంట్లో పడి రోజు ఒక్కోరు ఇంట్లో దొంగతనం దొంగల మూట అధ్యక్షుడు వీడు ఒక్క దాంట్లో నల్ల బిల్లులట అచ్చా ఇంకోటి కొత్త దందా 10% ట్యాక్స్ పెంచింది పాలక వర్గమే లేదు చైర్మన్ లేడు కౌన్సిలర్ లేరు వీడికి ఎక్కడదండి అధికారం పెంచేది 10 రూపాయల ట్యాక్స్ 100 రూపాయలు చేసింది 10% పెంచి నోటీస్ ఇవ్వాలా వాడు రావాలా వాడు రాగానే
మున్సిపాలిటీకి 10%, 100% కడతావా?